ఇక కృష్ణ అండ్ గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా అనుకున్నట్లుగానే గెలుపొందారు. ముందు నుంచి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 82,319 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించారు. ఆయనకు 1,45,057 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకి 62,737 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,544 ఓట్లు పోలయ్యాయి. అందులో 26,676 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఆలపాటి విజయంతో కూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దానికి కారకులు లోకేష్ గారు అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత కూడా నాపై ఉంది అని చెప్పి భావిస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఎప్పటికప్పుడు సహాయత్వం చేస్తూ ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కూటమి నాయకత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ రోజున ఈ విజయాన్ని మాకు వరించేలాగా చేసినటువంటి వారికి, ప్రత్యేకంగా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలుపుకుంటాను.